నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? వచ్చే జగనే మేలే. జగన్. ఎందుకు బాబు జగన్ రావాలనుకుంటున్నారు? చేస్తాడు కదా కొన్ని సంక్షేమ పథకాలు. పథకాలు అనేది ఎంతవరకు అమలు అవుతున్నాయి? జగన్ రాకండి. చంద్రబాబు నాయుడు చెప్పి ఏం చేసినాడు? పెద్దగా 15 ఏళ్ళు దాకా చేసినాడు. ఏం చేసినాడు? ఏం చేయలే కదా పెద్దగా. మరి అధికారంలోకి చంద్రబాబు నాయుడు వస్తారు, జగన్ రాడు. ఏం ఓడించిన ఆయన సింగిల్గా పోటీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ ఈ టీడీపీ చేసి ఏం చేస్తుంది? ఏం చేయలేరు. జనసేన ఉన్ని యాలి కూడా పోయింది. తెలంగాణలో ఒక సీటు కూడా రాలా. ఏం దానికి అది ఇప్పుడు చూస్తున్నట్లయితే నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? మాది కడప. సీఎం అభ్యర్థిగా సీఎం జగన్ వచ్చి బాగున్నాడు. మార్కాపురంకి వచ్చారా? పని మీద వచ్చారా? లారీగా వచ్చారు. డ్రైవర్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. సో మరి మార్పు అనేది కోరుతున్నారా? జగనే రావాలని కోరుతున్నాను. అభిమానం అంటే కొన్ని సంక్షేమ పథకాలు అవి వదులుతాడు కదా, అట్లా అప్పుడు మాఫీ చేస్తా అన్నాడు. ఏది ఒక్క రూపాయి మాఫీ చేసింది లేదు, పెట్టింది లేదు. 10 సంవత్సరాలు చేసిన కరోనా వచ్చి జగన్ ఇబ్బంది పడిపోయింది. లేకుంటే నీకు మనకు ఆదాయం లేదు కదా, అందువల్ల నీకేం చేస్తాడు జగన్? మనము ఒక ఇంటి సంసారం వెళ్ళాలంటే బరువు, ఏదన్నా డబ్బులు రావాలంటే ఒక ఇంట్లో సంసారం వెళ్ళాలంటే బరువు అవుతుంది. ఇంత రాజ్యం వెళ్ళేవాడు కరోనా వచ్చి ఎంత దెబ్బ పడింది. ఆ దెబ్బ వల్ల తెప్పలుకోలేకున్నాడు. అది కరోనా ఎఫెక్ట్ వల్ల తెప్పలుకోలేకున్నాడు. మైనస్ పాయింట్ అయిందంటారు. ఏదైనా సరే మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలి. జగన్ ప్రభుత్వం వచ్చేనే ఇంకా బాగా చేస్తాడు. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఖచ్చితంగా. ఎందుకంత నమ్మకం జగన్? అంటే అన్నీ బాగానే అభివృద్ధి పథకాలన్నీ బాగానే చేపడుతున్నాయి. జనాలకు బాగా కొంచెం అన్నీ అందుతున్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. పింఛన్లు కానీ వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కటి ఇంటింటికి కానీ మొత్తం బాగానే అందుతున్నాయి జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ గారు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వచ్చి సౌకర్యాలు అందిస్తున్నారు. మంచితనం శుభ్రంగా చేస్తుండ్రు. వాలంటీర్లు అనే వ్యవస్థ అసలు వద్దు అని అంటున్నారు చాలా మంది. అది తప్పు, చాలా తప్పు. వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తుండ్రు. వాళ్ళ వల్ల ప్రతి ఇంటికి పింఛన్ వస్తుంది, బియ్యం స్టోర్ వస్తున్నాయి. వాళ్ళ వల్ల ఏదన్నా చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి కంపల్సరీగా ఇంటికి వచ్చి ప్రచారం చేసి చెబుతున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యక్తి పట్టు పెట్టుకుని వాళ్ళైతే రారు. దీని గురించి ఏమంటారు? తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు, బరిలోకి వచ్చినంత మెజారిటీ కూడా ఆయనకి రాలేకపోయింది. పవన్ కళ్యాణ్ ఆడ చేసినా రాడు, డిపాజిట్లు కూడా రావు. అంతే. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆ పవన్ కళ్యాణ్ వ్యక్తి వైసీపీకి ఉండాలని మీ అంతా చూస్తాను అంటున్నారు. అది ఎంతవరకు? అది తప్పుడు ప్రచారం. అదే వైసీపీని ఏం చేయలేడు. వైసీపీ అయితే 100% వస్తుంది పక్కా. జగన్ ప్రభుత్వం రావాలి. మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మార్కాపురం ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. మార్కాపురం అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉంది. మార్కాపురం అభివృద్ధి బాగానే ఉంది. అన్నీ నీటి పనులు కానీ మొత్తం రోడ్లు కానీ అవి కానీ డ్రైనేజీ కానీ మొత్తం శుభ్రం చేస్తున్నాడు. మార్కాపురం వరకు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి బాగానే కృషి చేస్తున్నాడు. అయితే బాగానే ఉంది. సిచ్యువేషన్లో జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు. వస్తుండే ఇంటికి మేము బాబాయ్ ముందు వచ్చి చూసిపోతున్నారు. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది బాబాయ్? బాగానే ఉందండి. మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాం. జగనే రావాలనుకుంటున్నాం. మళ్ళీ జగనే 5 సంవత్సరాలు మళ్ళీ రావాలనుకుంటున్నాం. అదే మేము అనుకునేది. అదే మార్పు బాగానే ఉందంటారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఒకప్పుడు సరిగ్గా లేదు అని అంటున్నారు చాలా మంది. సో మళ్ళీ మాకు బాగానే ఉందిలే, జగనే రావాలని అంటున్నారు. మాకేం బాగానుందయ్యా. పథకాలు అందుతున్నాయా మీకు? పథకాలు ఇదే అందుకోవడం తప్పదు. మరి మేము ఈ మధ్య ఈ రైతు భరోసా ఈ మధ్యన రాపిచ్చింది. మళ్ళీ వచ్చాయో రావో తెలియదు. ఈ మధ్య రాపించారు. మళ్ళీ మరి గట్టిగా వాలంటీర్లను అడగండి, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కదా, పెట్టారు కదా రైతు భరోసా. వెళ్ళి అడగండి, ప్రతిదీ అడుగుతూ ఉండండి. వెళ్ళి వాలంటీర్లు ఇంటికాడే ఉంటారు కదా, వెళ్ళి అడగండి. అడిగితే మీకు అమలు అవుతాయి. బాగానే ఇప్పుడు తెచ్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది? రైతు భరోసా డబ్బులు మీ డబ్బులు మీరు తెచ్చుకోవడానికి ఎందుకు? అదే ఏటో ఒక కష్టంగా ఉంది. వాళ్ళు ఇల్లు పట్టేది ఐరాలేదు. వాళ్ళు నూతుండ్రో ఇల్లు నూతుండ్రో తెలియదు. మాకు సరిగ్గా రావటం అందటం లే రైతు భరోసా. నాకు అప్లై చేసినారా? ఎన్ని రోజులు అయింది? అప్లై చేసిన ఈ మధ్య రావటం లేదు, కానీ మునుపు 2 సంవత్సరాల నుంచి రావటం లేదు నాకు రైతు భరోసా. ఇప్పుడు ఈ మధ్య రాపించారు. మళ్ళీ అవి వస్తాయి రావు తెలియదు. అడగండి, వాలంటీర్లు అడగండి, ఎందుకంటే చేతిలో పని కదా. మళ్ళీ టీడీపీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. దాని గురించి ఏమంటావు? టీడీపీ ఎవరు అదృష్టం అది. ఇప్పుడు మాకేం బాగానే ఉంది, మాకేం అభ్యంతరం ఏం లేదు. జగన్ ప్రభుత్వం బాగానే ఉంది. జగన్ ప్రభుత్వం బాగానే ఉంది. వచ్చే ఎలక్షన్లో
ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? బ్రహ్మాండంగా వస్తారు. అంటే ఈ వాలంటీర్లు అనేది ప్రజలందరికీ ఉపయోగపడే వాలంటీర్లేనా లేదంటే యూజ్లెస్ అంటారా? దాంట్లో కొంతమంది ఊర్లే, కొంతమంది అంటారు, కొంతమంది బాగోరు. ఓకే బాబాయ్ గారు, ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తామంటున్నారు. దాని గురించి మీరు ఎంతవరకు మాట్లాడతారు? నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరితో అయ్యే పని కాదు అది. అవే పని కాదు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణలోకి వెళ్ళి పోటీ చేశాడు, బర్రెలకు వచ్చినంత మెజార్టీ కూడా లేదు, దీనికి లేదుగా కనపడుతుందిగా. ఎఫెక్ట్ ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా జరిగేది అదే. వాళ్ళిద్దరు కలిస్తేనే ఓడిపోద్ది పక్క వాళ్ళు. ఒక్కడున్న పోటీ ఇప్పుడున్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తుండ్రు. బాగా చేస్తున్నారు. సదుపాయాలన్నీ ఇబ్బంది ఏం లేదు. బాబాయ్, మీకు అభివృద్ధి అంటే రోడ్లు ఎలా ఉన్నాయి మీ ఊరికి? మా ఊరికి చూస్తున్నావు కా నువ్వు, ఏమైనా ఇబ్బంది ఉందా? బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటర్ సప్లై ఎలా ఉంది మీకు? బాగానుంది. కరెంటు సదుపాయం, విద్యుత్ ఎలా ఉంది? విద్యుత్ కూడా బాగానుంది. అన్ని సౌకర్యాలు. కానీ సమస్యలు అనేది అప్పుడప్పుడు వర్షాలు పడ్డప్పుడు అవి సమస్యలు వస్తుంటాయి, అవి కామనే. అయినా సర్దుకొని పోవాలి గవర్నమెంట్ అనేది. ఓకే, దాని గురించి రిఫండ్ కానీ దానికి రైతులకి ఏమైనా ఇబ్బందికరంగా? ఇబ్బంది ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు. నిన్న వాతావరణము దెబ్బతీసింది రైతులకు. కానీ మిరప చెట్లు గాలి వాన ఇసరడంలో మిరప చెట్లన్నీ ఒక్కొక్క రైతుకు వచ్చేసి 5-6 లక్షలు నష్టం. దానివల్ల ఈసారి రైతుకు బాగా దెబ్బ కొట్టింది. జగన్ ప్రభుత్వం రావాలి, చిన్న చిన్న రైతులకి ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు ఆదుకోవాలంటారు. ఎవరు రావాలనుకుంటున్నాం? జగనే రావాలి. జగన్. ఇప్పుడు జగన్ ఏంటంటే వాలంటీర్లు పెట్టారు కదా, ఇంటింటికి వచ్చి సదుపాయాలు చేస్తున్నారా? చేస్తున్నారు, బాగానే. మనకి ఇలాంటి వాలంటీర్లు మంచిదనే అంటున్నారా, ఇలా చేపించుకోవడం యూజ్లెస్ అంటారా? బాగానే చేస్తున్నారు. మళ్ళీ జగనే రావాలంటావు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నారు, మరి దాని గురించి ఏమంటారు? యూత్ అంతా పవన్ కళ్యాణ్ అంటున్నారు, మరి నువ్వేమంటావు? పవన్ కళ్యాణ్ అంటే ఏం లేదా, ఫ్యాన్స్ వరకే. అభివృద్ధి పరంగా రావాలంటే పెద్దవాళ్ళు ఉండాలంటావా? ఎవరు ఉండాలి? జగనే ఉండాలి. మీ ఎమ్మెల్యే తెలుసా మీకు? నాగార్జున రెడ్డి. కుందూరు నాగార్జున. ఎలా చేస్తున్నారు పనులు ఆయన? ఆయన గురించి మనం చేస్తున్నాడు కొంచెం ఒక రకంగా. ఇప్పుడు చూస్తున్నట్లయితే కరెంటు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? కరెంట్ అయితే బాగానే ఉంది. అంటే వానకి ఆగిపోతుంటుంది. అంటే మాకు పొద్దున్న మీద మళ్ళీ సాయంత్రంలో పంపిస్తాను. ఓకే, జగన్ ప్రభుత్వం బాగానే ఉంది, ప్రస్తుతానికైతే బాగానే ఉంది. మీకు చూస్తున్నట్లయితే ఇలాంటి పథకాలు ఏ గవర్నమెంట్లో చూసారా, ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారు? ఏ గవర్నమెంట్ లేదు, ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో చూస్తారు. ఈ పథకాలు ఏమైనా వచ్చినాయా మీ ఇంటి వాళ్ళకి? వచ్చినాయి. ఏమొచ్చినాయి? రైతు భరోసా, అమ్మఒడి, ఇది ఇంకోటి కొన్ని పథకాలు అయితే అమలైనాయి. ఈ పథకాలన్నీ ఉపయోగపడే పథకాలు అంటారా? మీకు ఉపయోగపడ్డాయి పథకాలన్నీ? ఉపయోగపడ్డాయి. సో అన్నీ ఫెసిలిటీ బాగుంది. మళ్ళీ ఫైనల్ ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంది. ఓకే.